కొన్ని స్పెసిఫిక్ సినిమాల గురించి ఐ వాంట్ ఆస్క్ యూ సమ్ క్వశ్చన్స్ Yeah. సో దట్ వీ గెట్ సమ్ బ్యూటిఫుల్ మెమరీస్. మీ ఫోటో బయోగ్రఫీ లాగా దిస్ ఇస్ యువర్ అందాల రాముడు, రావణుడే రాముడైతే సినిమా నాగేశ్వరరావు గారితో. ఆ సినిమాలో మీకు స్పెసిఫిక్గా నచ్చిన సన్నివేశాలు కానీ? చాలా అండి, బట్ ఆ టైంలో నేను చాలా బిజీగా ఉండేదాన్ని. హైదరాబాద్ అది ఇది హైదరాబాద్ చెన్నై సో బిజీ. నాగేశ్వరరావు గారు ఏంటి నువ్వు ఇంత ఎందుకు ఇది సినిమాలో ఒప్పుకుంటావు అని చెప్పేవారు. ఆ టైంలోనే శ్రీధర్ గారు అడిగే ఉన్నాయి ఆరాధికరే, అదే ఊర్వశి నువ్వే నా ప్రేయసి, ఊర్వశి నేనే నా ప్రేయసి, కన్నడ 3 లాంగ్వేజ్ అట్ ఎ టైమ్ ఐ వాస్ డూయింగ్ ఇన్ బెంగళూరు. హీరోయిన్ గా ముగ్గురు హీరోయిన్లు, మురళీ మోహన్ అండ్ కన్నడ ఒక అతను శ్రీనాథ్ అండ్ తమిళ్ విజయ్ కుమార్ కూర్చునేవాళ్ళు. శ్రీధర్ తెలుగు భోజనానికి పెట్టమ్మా, కన్నడ బండి కూతుకోండి అప్పుడు ప్రాంప్టింగ్ అంతా లేదండి. ప్రాంప్టింగ్ వీ హ్యావ్ టు రైట్ ఇన్ సమ్ మనకి తెలిసిన లాంగ్వేజ్ రాసుకొని మనమే మాట్లాడాలి. తమిళ్ 3 times ఏది చేసినా 3 times. మామూలుగా 3 భాషల్లో చేసినప్పుడు సైమల్టేనియస్లీ అంటే ఎక్కడో అక్కడ ఎవరో ఒకళ్ళు ఒక భాషలో అయినా హీరోయిన్ వేరే వాళ్ళని పెట్టుకోవచ్చు, కానీ అక్కడ మాత్రం లతగారే కావాలని ఇన్సిస్ట్ చేసి తీసుకున్నారు. అంటే దానికి స్పెషల్ రీజన్ ఏమై ఉంటుంది అంటే 2 పిక్చర్స్ తీసారండి ఎంజిఆర్ తో, ఉరిమే కొరల్, ఇంకోటి వచ్చి మీనవ నన్బర్, ఎంజిఆర్ వన్ ఆఫ్ ద లాస్ట్ ఫిల్మ్స్ ఆఫ్ ఎంజిఆర్. బోత్ డిడ్ వెరీ వెల్ అండ్ ఈస్ మై డెడికేషన్. And maybe he thought I'm fit for the role. So and I also enjoyed doing it. And నాగేశ్వరరావు గారు చెప్పారు, ఎలా చేస్తున్నావు నువ్వు? నాగేశ్వరరావు గురించి ఇంకొకటి చెప్పాలి, ఇది చేశాను. తర్వాత మట్టి మనిషిని ఒక సీరియల్ చేశాను నాగేశ్వరరావు గారితో. ఆయన చాలా తమాషా జోకులు వేస్తూ, అదర్ సైడ్ ఆఫ్ ఎన్టీఆర్, జోవియల్ గా తమాషు. అది ఆయన చాలా సీరియస్ కదా ఎన్టీఆర్ గా చాలా సీరియస్. అలా కూర్చుంటారు. 4:30కి లేస్తాడు ఆయన, ఏదో పాలు ఏదో తాగేసి లొకేషన్లో కాశ్మీర్లో ఇలా అలా పడుకున్నారు. రెడీ షార్ట్ రెడీ అని వచ్చేవారు. ఇట్స్ వెరీ సీరియస్. నాగేశ్వరరావు డిఫరెంట్, ఈచ్ వన్ ఇస్ డిఫరెంట్ కదా. సో మట్టి మనిషి అని ఒక సీరియల్ చేసాం. అప్పటికి నాకు అలవాటు అయిపోయింది సీరియల్స్ చేసాను, ప్రాంప్టింగ్ అది ఇది. ఐ వాస్ ఫస్ట్ డే వాట్ ఈస్ గోయింగ్ ఆన్ రీడింగ్. సార్ చూసుకున్నావా సీను? చూసుకున్నానండి. మరేంటి ఇంకా ప్రాంప్ట్ చేస్తా, నీకేంటి ప్రాంప్టింగ్, నువ్వు ఆ మాట నీకేంటి ప్రాంప్టింగ్ అన్నారు. లేదండి అందరు ప్రాంప్టింగ్ తీసుకుంటున్నారు, సమ్ పీపుల్ డోంట్ నో ద లాంగ్వేజ్. ప్రాంప్ట్ చేసేటప్పుడు మనకి ఈజీగా ఉంటుంది, వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు ఎప్పుడు స్టాప్ చేస్తారో మనకు తెలీదు. ఈచ్ వన్ ఇస్ డిఫరెంట్. నో ఫస్ట్ డే 2 days ప్రాంప్ట్ చేసేవాళ్ళు, ఈయన ఆ ఫ్లోలో వెళ్తాడు, అర్థంలో ఎవరు మాట్లాడేవాళ్ళు. So 2 days he saw. Then he looked at me. You're right. Prompt. Prompt తీసుకునే చేసాం. బాగా వచ్చింది ఆ సీరియల్. సో ఐ ఎంజాయ్ డూయింగ్ సీరియల్ విత్ నాగేశ్వరరావు గారు ఆల్సో. దిస్ ఇస్ ద ఎక్స్పీరియన్స్ విత్ నాగేశ్వరరావు గారు సీరియల్. అండ్ అప్పుడు నువ్వు బాగా నేర్చుకున్నావు ఈ సీరియల్ మేనేజ్మెంట్ ఆఫ్ ద యూ హ్యావ్ టు అడాప్ట్ యువర్ సెల్ఫ్. కరెక్ట్. even today it's a different scenario, but you have to adapt yourself. అది లేకపోతే మనం ఉండలేము. ఇంకా కాలంలో కూర్చొని ఉంటే నేను ఎంజిఆర్ హీరోయిన్ అది అనుకుని యూ కాంట్ వర్క్ విత్ దిస్ జనరేషన్. అవును, బట్ లాట్ ఆఫ్ టాలెంటెడ్ పీపుల్ ఆర్ దేర్ ఇన్ దిస్ జనరేషన్. డెఫినెట్లీ టెక్నాలజీ అండ్ టాలెంట్స్ ఆర్ దేర్, బట్ ఇట్స్ డిఫరెంట్. ఆ కాలం డెడికేషను, ఆ సాంగ్స్ అవన్నీ ఇప్పుడు యూ కాంట్ ఎక్స్పెక్ట్ ఇట్. హూ ఇస్ ద బెస్ట్ డాన్సర్? మీరు చాలా మందితో డాన్స్ చేశారు స్టెప్స్, ఎంజిఆర్ గారు, నాగేశ్వరరావు గారు, రామారావు గారు, కృష్ణ గారు, శోభన్ బాబు గారు, అందరూ. హూ ఇస్ ద బెస్ట్ డాన్సర్ మీ దృష్టిలో? అందరు వాళ్ళ స్టైల్ వేరే అండి. మీరు మంచి డాన్సర్ కాబట్టి మీరు అందరూ అన్నిటికీ అడాప్ట్ అయిపోతారు. మీ పక్కన డాన్స్ చేయాలంటే అందరికి కొంచెం ఇబ్బంది. హీరోస్ అంతా కొంచెం ఇదిగానే చేస్తారులేండి. అందరూ వాళ్ళది బాగా చేస్తారు. నాగేశ్వరరావు గారు కూడా చాలా బాగా చేశారు అందాల రాముడులో ఎన్ని డాన్సెస్. అవునవును, చాలా బాగా చేశారు. సో మీరు మాత్రం సింగిల్ టేక్ అయింటారు అయితే డాన్స్? మీకు అంతా మనం సింగిల్ టేక్ అయితే టెక్నాలజీ మీన్స్ కెమెరా కాక ఒకసారి లైటింగ్ పోయిందని ఒకసారి అది చేస్తాం. బట్ ఐ వాస్ వెల్ వర్స్డ్ డాన్సర్. యువర్ వెల్ వర్స్డ్. దట్ వాజ్ యువర్ స్ట్రాంగెస్ట్ పాయింట్ అని అంటారు మామూలుగా. అంటే డాన్స్ మంచి డాన్స్ ఉందంటే లత గారు ఉన్నారంటే ఆబ్వియస్లీ పాటలో మ్యామ్. సో మరి రక్త సంబంధం కూడా చేశాను. రక్త సంబంధం చేశాను, అదే అన్నదమ్ముల అనుబంధం, అదే సేమ్ స్టోరీ. బట్ ఐ డిడ్ ఇన్ బోత్. ఆ రోజు మురళీ మోహన్ గారిని కూడా చూశాను సంతోషం అవార్డ్స్లో. ఏంటి అత్తగారు మేము 35-40 years ఉంటుంది ఇంకా అలాగే ఉన్నారండి అన్నారా మురళీ మోహన్ గారు.
లేదండి, ఐఎమ్ యాక్టివ్, దట్స్ ఆల్. మీరు అలాగే ఉన్నారు, ఓన్లీ హెయిర్ ఇస్ వైట్. ఐ వర్క్ మురళీమోహన్ గారు, కృష్ణరాజు, అందరితో చేశాను తెలుగులో. చిరంజీవి గారు మేము కూడా ఒక సినిమా చేసాము, లవ్ ఇన్ సింగపూర్. అవును రంగనాథ్ హీరో, చిరంజీవి గారు ఇంకొక హీరో. అవును అవును అది కూడా చేస్తాం సింగపూర్లో. ప్రేమ్ నజీర్ అండ్ సైమల్టేనియస్ అది మలయాళం అండ్ తెలుగు రెండులో నేనే హీరోయిన్. మీరు అసలు మీ కాల్ షీట్లు ఎలా ఉంటాయో తలుచుకుంటేనే దిమ్మ తిరిగిపోతుంది. రెస్ట్ ఉండేది అసలు మీకు ఎప్పుడైనా? చాలా టైర్డ్ అయిపోయింది. మార్నింగ్ 6 o'clock డాన్స్కి వెళ్ళేదాన్ని, డాన్స్ అది ప్రాక్టీస్. మళ్ళీ 7:30కి రెడీ, 9 o'clock ఒకది. అప్పుడు అన్ని షూటింగ్స్ ఇక్కడే ఉండేది కదండి, తమిళ్, తెలుగు, కన్నడ, మలయాళం అని మద్రాస్. సమ్టైమ్స్ అవుట్డోర్స్. ఒకరోజు రాజమండ్రి, అది ఇప్పుడు సమ్మర్లో, ఇంకొక రోజు కాశ్మీర్. దట్ వాజ్ అన్ ఎక్స్పీరియన్స్. ఐ ట్రావెల్డ్ ఆల్ ఓవర్ ద వరల్డ్. ఎనీ టైమ్ యూ ఫెల్ట్ ఈ బట్టలు నేను వేసుకోను, నాకు వద్దు, ఇది అన్కంఫర్టబుల్గా ఉంది అనే సీన్స్ వచ్చాయి ఎప్పుడైనా? ప్రొడ్యూసర్, మా డైరెక్టర్ ఏం చేస్తారు, అదే ఐ యూస్ టు వేర్. I used to wear. Never had any inhibitions ఏమీ ఉండేది కాదు? No, but I don't reveal so much and all that. But in a decent way, like Zeenat Amman's roles I did. అవును. So Zeenat Amman's role I did. ఇంకా ఒక ఇది ఏం చెప్తారు, లైక్ అన్ని విలేజ్ రోల్స్ ఐవ్ డన్. అవును అవును, విలేజ్ రోల్స్ ఎక్కువ గుర్తు మీకు. తర్వాత మీ హెయిర్ స్టైల్ చాలా స్పెసిఫిక్గా ఉండేది, పర్టికులర్ హెయిర్ స్టైల్ మీది. సో ఆ టైంలో ఐ డిడ్ ఆల్ కైండ్స్ ఆఫ్ రోల్స్, నాట్ ఓన్లీ మోడర్న్ బట్ విలేజ్గా అది అన్ని సానా, కత్తిక్ సానా, అది ఐ డిడ్ ఆల్ కైండ్స్ ఆఫ్ రోల్స్. ఆ టైంలో మీరు ఇంత ర్యాపిడ్గా జర్జర్ మంచి హీరోయిన్గా ఎదిగిన తర్వాత కమలా కోట్నిస్ గారు ఏమన్నారు? షీ వాజ్ వెరీ హ్యాపీ. అప్ప నేను చెప్పింది కరెక్ట్ చూడు, ఐఎమ్ వెరీ హ్యాపీ అని. షీ వాజ్ వెరీ 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 హ్యాపీ. షీ డెంట్ హ్యావ్ ఎనీ చిల్డ్రన్ ఆవిడకి. సో షీ వాజ్ వెరీ ఫాండ్ ఆఫ్ మీ. సో హిందీలో దెన్ హిందీలో ఐ గాట్ అన్ ఆపర్చునిటీ విత్ రిషి కపూర్. అవును, రిషి కపూర్లో దేవర్ ఫిలిమ్స్, రాజా అనే ఫిల్మ్, ఏనుగులంతా పెట్టి తీశారు చూడండి, ఆ ఫిల్మ్లో నాకు ఆపర్చునిటీ. రిషి కపూర్ వచ్చారు, నన్ను వచ్చి మీట్ చేశారు సెట్లో. కే శంకర్ డైరెక్టర్. అప్పుడు మీరే బిగ్గర్ స్టార్ కదా? వన్ ఆఫ్ ది బిగ్ స్టార్. కానీ ఇప్పుడు ఎంత డౌన్ టు ఎర్త్ గా ఉన్నారు, దట్స్ వాట్ ఈస్ అమేజింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ కమ్ ఫ్రమ్ అంటే రాయల్ ఫ్యామిలీ అంటేనే కొంచెం ఇలా ఉంటారంటారు. దానికి తోడు మీరు యు ఆర్ లాంచ్డ్ బై ద వన్ అండ్ ఓన్లీ ఎంజీఆర్ గారు. అండ్ ఎక్కువ మూడు తరాల హీరోలతో అన్ని భాషల్లో అందరూ మీరే కావాలనుకున్నారు. ఎక్కడ మీకు రీప్లేస్మెంట్ వెతకలేదు ఏ సినిమాలో కూడా. మరి అంత ఏలిన తర్వాత కూడా ఇప్పటికి ఇప్పుడు హాయిగా నవ్వుతూ, దట్స్ మై నేచర్, అంతే, ఇన్ బాన్ కదండి, ఒక్కొక్కరికి ఉంటుంది. చిన్నప్పటి నుంచి అలాగే. అండ్ వాట్ ఈస్ దేర్. సో అలా చూస్తే ఎంజిఆర్ గారు ఎంత పెద్ద హీరో, ఎంత వాట్ యూనో, హీ వాజ్ సో సింపుల్. ఫస్ట్ టైం when I went to see him, I had all thing. మనోహర్ గారు అమ్మని నన్ను తీసుకెళ్లారు. హాలీవుడ్ హీరోలా ఉంటారేమో స్టైల్గా, అది ఇది, ఎంత పెద్ద పొలిటీషియన్, ఎంత పెద్ద హీరో అది ఇది చూస్తే ఆయన ఒక సాప వేసుకొని కింద కూర్చొని భోంచేస్తున్నారు. షాక్డ్. ఏంటి ఆ తర్వాత అడిగాను, ఏంటండి ఒక టేబుల్ చైర్ వేసుకొని సింపుల్గా ఉండాలి. సో ఐ సీన్ ఆల్ దెమ్ అండ్ ఏముందండి, ఐఎమ్ లైక్ దిస్ టు ఎవ్రీబడి. యాక్చువల్లీ ఎంజీఆర్ గారితో అంత అనుబంధం తర్వాత ఆబ్వియస్లీ వారు అంటే ఎవరితో అనుబంధం ఉన్నా కూడా when they pass away, it's a very difficult time. Very difficult. Was that very, very hard for you? Because he is your godfather, literally. Yes, definitely. I went to see him 1 week 10 days before he passed away. And జానకమ్మ గారు నేనంటే చాలా ఇష్టం. ఎప్పుడు నేను వెళ్ళినా రమ్మ కూర్చో భోంచేయి అది ఇది నాతో. షీ వాజ్ వెరీ ఫాండ్ ఆఫ్ మీ. సో ఐ వెంట్ అప్. షీ వాజ్, ఆవిడ కూడా బైపాస్ అయింది, ఆవిడ కూడా కింద ఉన్నాను. నీ పోయి పాజిటివ్ నువ్వు వెళ్ళి చూసిరా అన్నారు. నేను వెళ్ళాను. He was lying down and he saw me. His assistant Manikam and Okaru, he took me. Then అలా లేచి కూర్చొని ట్రై చేసి కూర్చో అన్నారు. 1 hour I was with him. Then he saw ఏసీ ఆఫ్ చేశారు, ఆయనకు ఒంట్లో బాగాలేదని. సరే మాణికం ఏసీ పర్వాలేదండి, ఏసీ కార్లోనే వచ్చావా, ఏసీ కార్ కావాలా, అక్కడ కార్లో ట్రైలు వచ్చేస్తాయి. థింక్ ఆఫ్ దట్. అండ్ వెన్ మై మదర్ వాజ్ అన్వెల్ 86, నేను చెప్పలేదు అపోలోలో ఉన్నారమ్మ, క్యాన్సర్ అమ్మకు. నేను చెప్పలేదు. అప్పుడు ఆయన సీఎం వస్తున్నారు. ఎందుకంటే ఆరుముగమని ఆయన సెక్రటరీ స్ట్రేట్ హీ బ్రాట్ హిమ్ టు మై మదర్స్ రూమ్. ఎందుకు చెప్పలేదు అని చెప్పి డాక్టర్స్ని పిలిచి, పీసీ రెడ్డి గారిని పిలిచి, ఎంతైనా ఎక్కడైనా తీసుకెళ్ళి, అమెరికా కాదు, లండన్ కాదు, ఎక్కడ బెస్ట్ ట్రీట్మెంట్ తీసుకురండి, అన్నీ అది నేనే ఖర్చు పెడతాను
నాకు కూడా అలాగే ఐ వాస్ వెరీ ఎమోషనల్. సార్ నో యూ ఐ రిమెంబర్ యూ గేమ్ మీ ఫర్ ఎలక్షన్స్ ఫండ్స్. అది నేను ఎలా మర్చిపోతే నేనే చాలా బ్యాడ్. అది అందుకని నేను ఇట్స్ మై డ్యూటీ అంటే అమ్మ చనిపోయారు అనుకోండి. ఆ తర్వాత ఎనీ హెల్ప్ యూ వాంట్ ఆల్వేస్ యూస్ టు టెల్ మీ ఐఎమ్ దేర్ ఫర్ యూ. దట్ వాస్ గ్రేట్ ఆఫ్ హిమ్. అంటే సమ్ బాండ్స్ ఆర్ వెరీ డిఫికల్ట్ టు ఎక్స్ప్లెయిన్. ఈవెన్ నౌ with my mother and father's photographs, I have MJ's photo in my house. I worship him. You worship him. Truly. Okay, so I'm feeling so emotional, ma'am, because No, true. అంటే sorry to I'm getting No. sorry. No, true. Some bonds in life Yeah. you can't explain. True. Exactly. And even now today, MJ Lata. She was sitting in that shooting, all old ladies. మా ఎంజారోడు పాతది, మా ఎంజారోడు ఇందమ్మా కచ్చి ఇప్పుడు చేయండి ఇలా అయిపోయింది మన పార్టీ. అవునవును. అంటే అది చాలా మీకు అంటే మీరు పాలిటిక్స్ లో లేకపోయినా మనసు కష్టం ఉంటుంది కదా. చాలా కష్టంగా ఉంది. అంటే మీరు ఇష్టపడిన ఎంజీఆర్ గారు పెట్టిన ఆ పార్టీ ఎంజీఆర్ గారి కోసం ఓటేశారు, జయలలిత గారి కోసం ఓటేశారు. నలుగురు అపోజిషన్ లేకుండా ఉంది. ఇట్స్ వెరీ సాడ్. ఐ ఫీల్ వెరీ బ్యాడ్. I know. That is the state of politics today. Yeah. But that apart, ma'am, ఇంతమంది, this is a very delicate question, ma'am. ఇంతమంది టాప్ హీరోస్తో మీరు నటించారు. You were the most sought after heroine. ఎప్పుడు మీకు యూ డోంట్ హ్యావ్ ఎనీ లింకప్స్ అది ఇది అని మాట్లాడిన వాళ్ళు ఉండుంటారు కదా ఆ రోజుల్లో. దట్స్ వాట్ హౌ డిడ్ యు టేక్ ఇట్ అని మోర్ బికాజ్ ఇప్పుడు అన్ని ఫీల్డ్స్ లో ఉంది, మీడియాలో ఉంది. మీడియాలో ఎప్పుడు లేదండి, ఇప్పుడు వాళ్ళే చెప్పుకుంటున్నారు. యూట్యూబ్ లో ఇన్స్టాలో రీల్స్ తీసేస్తున్నారు, వాళ్ళే తీస్తున్నారు. నాకు అలా అయింది, ఇలా అయింది, అదైంది, ఇదైంది, వాళ్ళే చెప్పుకుంటున్నారు. మా కాలంలో అలా లేదు. అంటే రాయడం వాళ్ళు వీళ్ళు of course they won't write అంటే knowing very well they will some gossip will be there. Gossip ఉంటుంది కదా. They used to write about Rajini and me. He simply coming straight. They used to write Rajini and me. See, I did only 2 films with him. Okay, Rajini, those 2. First shooting was Shankar Salim Simon in a picture. He was like this. That time I was a big hero, an MJR hero, and he was up and coming. So he was walking like this, and during the 2 days he didn't talk to me. I said hello, that's all. Then third day he came. లతాజీ సారీ కూర్చోండి అన్నాను. ఏంటండి మీరు టెర్రర్గా ఉంటారనుకున్నాను, అందరూ అలా చెప్పారు. ఆవిడ ముందు కూర్చోకండి, ఆవిడ ముందు సిగరెట్ అది ఇది ఏదేదో చెప్పారు. మీరు వస్తున్నారు, మీ పని చేస్తున్నారు, మీరు పోతున్నారు. ఐ రియలీ అప్రిషియేట్ యూ. దెన్ వీ బికేమ్ ఫ్రెండ్స్. స్టిల్ డే వీఆర్ గుడ్ ఫ్రెండ్స్. వాళ్ళ ఇంటికి ఏదైనా వస్తే పిలుస్తారు ఆయన, నేను పిలుస్తాను. ఫ్రమ్ డే వీఆర్ వెరీ గుడ్ ఫ్రెండ్స్. వీ కీప్ ఇన్ టచ్. అప్పుడు బట్ రాశారు కదా, అప్పుడు రాసినప్పుడు మీరు అంటే ఎవరి గురించి రాసినా కూడా ఐ వండర్ ఆ టైంలో అప్సెట్ అవుతారా, లేకపోతే ఆ లైట్ పట్టించుకోరా, దూచుకుంటూ పోతారా? బెస్ట్ ఇస్ టు ఇగ్నోర్. Just ignore. See, how many people can you stop? అవును. If it's true, then if you really feel like, then you come and talk out. It'll even more they'll కరెక్ట్. అవును. That's what you go and keep talking about it. But nowadays they do that. So I see people go on. They వాళ్ళే చెప్పుకుంటారు. వాళ్ళే ఏదో మెసేజ్ అయింది, ఏదో మీటు అది ఇది ఏదో ఎక్కడ ఇదంతా. దట్ దోస్ డేస్ ఇట్ వాస్ నాట్ లైక్ దట్. వి హడ్ సమ్ ఇప్పుడు అందరూ దే నీడ్ ఇట్ బికాస్ టెక్నాలజీ. సో రీల్స్ వేసుకొని వాళ్ళే రీల్స్ వేసుకుంటున్నారు, న్యూడ్గా వేసుకుంటున్నారు, ఏదో చేస్తున్నారు. అవునవును మ్యామ్. సో ఇట్స్ ఓకే, లెట్ ఎనీబడీ టాక్. ఇఫ్ యూ మైండ్ ఇట్ మ్యాటర్స్, యూ డోంట్ మైండ్ డజంట్ మ్యాటర్. అంటే ఇఫ్ ఇట్ మైండ్ ఇట్ డెఫినెట్లీ దట్స్ ట్రూ. బట్ ఇదంతా జరుగుతున్న టైంలో మరి అమ్మ నాన్నగారు వరదే? మై మదర్ వస్తారు. నాన్నగారు చనిపోయారు. మై మదర్ వస్తారు. బట్ మై మదర్ ఆల్వేస్ యూస్ టెల్ మీ, యూ సెటిల్ డౌన్ ఇనఫ్ అమ్మ చెప్పేవారు ఎప్పుడు. సో షీ పాస్డ్ అవే ఇన్ 86. సో 82, 83 ఐ గాట్ మ్యారీడ్. మీరు 82, 83 పెళ్లి చేసుకున్నారు. అక్కడ సింగపూర్ వెళ్ళి కూడా సింగపూర్ బ్రాడ్కాస్టింగ్ కార్పొరేషన్ తమిళ్ హెడ్గా ఉన్నాను. సో ఐ వర్క్ దేర్ ఆల్సో. సో ఐ నో ఐ కెన్ కుక్. అన్నీ చేస్తాను. పాయా స్పెషాలిటీ, నాన్ వెజ్, చికెన్ అన్నీ చేస్తాను. వెన్ ఐ గో అబ్రాడ్ ఐ కుక్. ఇక్కడ కుక్ అంతా ఉన్నారనుకోండి, మై సన్స్ వాంట్ వెన్ ఐ గో అబ్రాడ్ కీప్ ఆల్ ద 4 burners, కీప్ ఎవ్రీథింగ్ రెడీ అండ్ 4 half an hour ఫినిష్. అంతే. మీరు ఆల్రౌండర్ అయితే. అంతే, ఆల్రౌండర్.